హౌస్ అరెస్ట్ చేశారు. రజనీ నివాసం వద్ద పోలీసులను భారీగా మోహరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని కూటమి సర్కార్ నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది. ఇక వైసీపీ చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ చలో పిడుగురాల కార్యక్రమం ఉద్రిక్తతలను పెంచింది. మాజీ మంత్రి విడుదల రజనీ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రజనీ నివాసం వద్ద పోలీసులను భారీగా మోహరించారు. ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని కూటమి సర్కార్ నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది. ఇక దీంతో వైసీపీ చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, మాజీ మంత్రి విడుదల రజనీని హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఏదైతే నేడు వైసీపీ చెలో పిడుగురాల కార్యక్రమం అయితే చేపట్టింది. దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీ పద్ధతులు ఇవ్వడంపై అయితే వైసీపీ నిరసన కార్యక్రమం అయితే చేపట్టింది. దీనికి సంబంధించి ఏదైతే మాజీ మంత్రి విడుదల రజనీ వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నారో ఆమె ఆ గతంలో దానికి సంబంధించి ఆమె పిడుగురాళ్ళ ఏదైతే ఆ పిడుగురాళ్ళలోనే మెడికల్ కాలేజీ ప్రాంతానికి ఆమె వెళ్ళనున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుండటంతో ఆమెను హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క ఆమె నివాసం వద్ద అయితే భారీగా పోలీసులు మోహరించారు. ఆమె కిందక ఇప్పటికే లోపల కూడా ఆమెకి నోటీసులు ఇచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి నేడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెలో మెడికల్ కాలేజీలకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం పిలుపునిచ్చిన నేపథ్యంలో అయితే మొత్తంగా ఈ యొక్క 16 మెడికల్ కాలేజీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 మెడికల్ కాలేజీ వద్ద కూడా వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టనుంది. దీనికి సంబంధించి ప్రతి మెడికల్ కాలేజీ వద్ద కూడా జిల్లాల్లో ఉన్న అందరూ కలిసి ఆందోళనకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ యొక్క పిడుగురాల ప్రాంతంలో కూడా గతంలో వైసీపీ హయాంలో అక్కడ ఆ యొక్క మెడికల్ కాలేజీని కట్టడం ప్రారంభించింది. దీనికి సంబంధించి అసెంబ్లీ ప్రాంతం ఆవరణలో కూడా అక్కడ వైసీపీ నేతలు దీనికి సంబంధించి మెడికల్ కాలేజీ పీపీపీ పద్ధతిలో ఇవ్వడంపై ఆందోళన చేపట్టనున్నట్లుగా కూడా మరికొద్ది సేపట్లో మనకి తెలుస్తోంది. మొత్తంగా ఈ యొక్క పీపీ విధానమే ప్రజల్లో ఏదైతే విద్యార్థి విభాగం మెడికల్ కి సంబంధించిన దోసుకు తింటమేననేది వైసీపీ ఆరోపిస్తుంది. అలాగే అటు టీడీపీ చూసుకుంటే కూటమి ప్రభుత్వం చూసుకుంటే మెడికల్ కాలేజీ వైసీపీ హయాంలో అసలు కట్టింది ఏమీ లేదని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా హాట్ గా అయితే ఈ యొక్క ఏదైతే మెడికల్ కాలేజీ పీపీ పద్ధతి ఇవ్వడంపై సంబంధించి హాట్ గా నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. బ్రాహ్మణి. ఓకే, రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.